సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సాయంత్రం ప్రారంభం కానున్నాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఇవాళ సాయంత్రం సకల దేవతలను వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేయనున్నారు. ధ్వజస్తంభం మీదికి సాయంత్రం 7 గంటల సమయంలో ఎగురవేయనున్నారు. ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంతో వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 7 గంటలకు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. పెద్దశేష వాహన సేవలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి గమనించవచ్చు. తిరుమలలో ఉన్నాం, ఆనంద నిలయం సమీపంలో ఉన్నాం. తిరుమలతో పాటు తిరుమలకు సంబంధించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు, వాహన సేవలు వీక్షించేందుకు, బ్రహ్మోత్సవాల వేళ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుపతి నుంచి తిరుమల వరకు తీతిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. వాహన సేవలతో పాటు అత్యంత ప్రధానమైంది బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ. గరుడ వాహన సేవ రోజు కూడా దాదాపు 3.5 లక్షల మంది పైబడి భక్తులు తిరుమలకు చేరుకుంటారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి పైబడి భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చేందుకు అవకాశం ఉండడంతో అందుకు తగిన రీతిలోనే వాహన సేవలు, మరోవైపు మూలమూర్తుల దర్శనానికి ఒక రోజులోనే దర్శనం చేయించి భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కలిగించే రీతిలో తీతిదే ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే బ్రహ్మోత్సవాల వేళ అత్యంత ప్రముఖులకు కల్పించే విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా ఆర్జిత సేవలను కూడా రద్దు చేసి ఏకాంతంగా ఆర్జిత సేవలను నిర్వహిస్తున్నారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు కావచ్చు, ఆలయం వెలుపల జరిగే ఆర్జిత సేవలు కావచ్చు, అన్నిటినీ భక్తులకు లేకోకుండా కేవలం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్జిత సేవల సమయంలో భక్తులను అనుమతిస్తే సామాన్య భక్తులకు ఇబ్బందులు అయ్యే ఉంటుందన్న అవకాశంతో ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించడం ద్వారా మరింత మంది సామాన్య భక్తులకు మూలమూర్తులను దర్శించుకునేందుకు, అదేవిధంగా అత్యంత ప్రముఖులకు కల్పించే బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం ద్వారా దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి 11:30, 12 గంటల వరకు సాగే ఈ బ్రేక్ దర్శన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే అవకాశం కల్పించి బ్రహ్మోత్సవాల వేళ మూలమూర్తులను, అదేవిధంగా వాహన సేవలను దర్శించుకునేందుకు వీలుగా తీతిదే ఏర్పాట్లు చేసింది. ఓవైపు సాధారణ రోజుల్లో అంటే బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో సాధారణ వాహన సేవలతో పాటు అత్యంత ప్రాధాన్యత ఉన్న గరుడ సేవ రోజు మరింత ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఇందుకు తగిన రీతిలోనే 24 గంటలను సాధారణంగా రాత్రి 10 గంటలకు కనుమ రహదారులను మూసివేస్తారు. కానీ గరుడ సేవ రోజు మాత్రం ఉదయం నుంచి 24 గంటల పాటు కనుమ రహదారులను తెరిచి ఉంచడం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు గరుడ సేవ రోజు 2 రోజుల పాటు ద్విచక్ర వాహనాలను పూర్తిగా కనుమ రహదారుల్లో నిషేధించింది. కేవలం బస్సులు కావచ్చు, లేకపోతే ఇతర వాహనాల్లో భక్తులు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ద్విచక్ర వాహనాలను అనుమతిస్తే అధిక సంఖ్యలో బస్సులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు కావచ్చు, ఇతర వాహనాల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్న భావనతో ద్విచక్ర వాహనాలను పూర్తిగా 48 గంటల పాటు కనుమ రహదారుల్లో అనుమతించడం లేదు. ఇలా బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ రోజు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు 9 రోజుల పాటు జరిగే వివిధ వాహన సేవల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా, అధిక సంఖ్యలో సాధారణ భక్తులు దర్శనం చేసుకునేలా తీతిదే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమే కాకుండా ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు చేపట్టడం ద్వారా బ్రహ్మోత్సవాల వేళ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించేలా తీతిదే ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 7 లక్షల లడ్డూల వరకు అదనంగా
నిల్వ ఉంచుకోవడం ద్వారా బ్రహ్మోత్సవాలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలను కూడా సాధ్యమైనంత ఎక్కువ అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.